నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ పైన ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ సైన్యం మరియు భద్రతా అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. అలాగే కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైనిక మరియు భద్రతా ఉన్నతాధికారులతో ఒక ముఖ్యమైన సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంసిద్ధతను మరింత పెంచడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం కువైట్లో ఉన్న ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో, సైనిక రంగం కావచ్చు లేకపోతే ఇతర రంగాలు కావచ్చు, సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు కువైట్లో ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంసిద్ధతను మరింత పెంచడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నలుగురు ప్రముఖ రక్షణ మరియు భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని, పరస్పర సమన్వయాన్ని పెంపొందించడం పైన ప్రత్యేకంగా చర్చించారు. కువైట్ దేశంలో సమర్థవంతమైన భద్రతా వ్యవస్థను నిర్ధారించడానికి సైనిక మరియు భద్రతా సంస్థల పాత్రలను ఏకీకృతం చేయడానికి ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేయడం చాలా కీలకమని చెప్పేసి అధికారులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారన్నమాట. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో ఉన్న డిపార్ట్మెంట్లు కావచ్చు లేకపోతే మంత్రిత్వ శాఖలు కావచ్చు, ఇతర రంగాలు ఏవైతే ఉన్నాయో కలిసిగట్టుగా పనిచేసేందుకు, అలాగే వీరి మధ్య కమ్యూనికేషన్ జరిగేట్టుగా, అలాగే ఏదైనా సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎదుర్కోవడానికి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రంగాలు ఐకమత్యంతో ఎదుర్కోవడానికి కువైట్ దేశంలో నివసిస్తూ ఉన్న కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసుల యొక్క భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి మన యొక్క సమన్వయం అత్యంత అవసరమని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.